నమస్తే అండి. వెల్కమ్ టు ఏకే ఆప్షన్స్ ట్రేడింగ్ ఛానల్. ఒకసారి వీడియోలోకెళ్ళే ముందు మనం ఈ వీడియో మొత్తం మీద ఏం డిస్కస్ చేసుకుంటున్నామో ఒకసారి వివరణ అయితే ఇద్దామండి. అందుకని థంబ్‌నెయిల్‌ని అయితే ఒక్కసారి అబ్జర్వ్ అయితే చేయండి. థంబ్‌నెయిల్ ఏంటి? సైకాలజీ ఆఫ్ ఇండిపెండెంట్ ట్రేడర్, బెస్ట్ టైమింగ్, వరస్ట్ టైమింగ్, వెన్ టు ఎగ్జిక్యూట్ ఏ ట్రేడ్ ఇన్ ఇంట్రాడే ట్రేడింగ్. అంటే ఏంటి? మనం ఏ టైంలో ఒక ట్రేడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తే ప్రాఫిటబుల్‌గా ఉంటాం. అలాగే ఏ టైంలో మనం ఒక ట్రేడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తే లాస్‌లో ఉంటాము అనే దాని మీద మనం ఈ వీడియో అయితే డిస్కస్ చేసుకుంటామండి. అయితే దీనికి లింక్‌గా ఒక ఇండిపెండెంట్ ట్రేడర్‌గా మారాలంటే ఆ ఇండిపెండెంట్ ట్రేడర్‌కి ఉన్న సైకాలజీ ఎలా ఉండాలో ఒక లాజికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానండి ఈ వీడియోలో. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని మిస్ కాకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండండి. అలాగే ఒక చిన్న మాట అండి. ఇది అయితే నా ఫస్ట్ సైకాలజికల్ వీడియో అండి. ఇంకా దీని తర్వాత ప్రతిరోజు మీకు సైకాలజీ వీడియోస్ అయితే ఇస్తాను. కాబట్టి నేను చేసే ఎఫర్ట్స్‌ని గుర్తుపెట్టుకొని వీడియోనైతే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే షేర్ చేయండి. ఇంకా టాపిక్‌లో వద్దామండి. ఇది మనందరికీ తెలిసిందే. మార్కెట్ అనేది 9:15కి ఓపెన్ అవుతుంది. అలాగే 3:30కి క్లోజ్ అవుతుంది. ఈ 9:15 టు 3:30 టైమింగ్‌లో మనం ఎప్పుడు ట్రేడ్ తీసుకుంటే అంటే ఏ టైంలో ట్రేడ్ తీసుకుంటే మనం ప్రాఫిటబుల్‌గా ఉంటాం. ఒకవేళ బై మిస్టేక్ ఏ టైంలో మనం ట్రేడ్ తీసుకుంటే లాస్ అవుతాం అనేది క్లియర్‌గా డిస్కస్ చేసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్‌లో ఏ టైంలో అయితే ప్రాఫిటబుల్‌గా ఉంటామో, అంటే ఏ టైంలో ట్రేడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తే మనం ప్రాఫిట్‌గా ఉంటామో డిస్కస్ చేసుకుందామండి. ఒకసారి స్క్రీన్ అయితే అబ్జర్వ్ చేయండి. మనం మార్కెట్ ఏ టైం నుండి ఏ టైం లోపల మనం మార్కెట్‌లో ఉండాలి అనేది ఈ యెల్లో కలర్ లైన్స్‌తో మీకు ఇండికేట్ చేశాను, వర్టికల్ లైన్స్‌తో. మార్కెట్‌లో మనం ఉండవలసిన టైమింగ్ వచ్చి 10:00 టు 3:00. ఇంకా 3:00 తర్వాత 10:00 ముందు అవి అయితే మనకి కాదు. అంటే 3:00 తర్వాత మనం ట్రేడ్ చేయకూడదు. 10:00 ముందు మనం ట్రేడ్ చేయకూడదు. ఓకేనా? ఇప్పుడు వైట్ కలర్ లైన్స్ అయితే డ్రా చేస్తున్నాను. వైట్ కలర్ లైన్స్ లోపల ఇన్ బిట్వీన్ ఏంటంటే ట్రేడ్ ఎగ్జిక్యూటింగ్ టైం. అంటే ఇప్పుడు 10-10:30 ఉంది కదా! ఆ 10-10:30 లోపల అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పోస్ట్ మార్కెట్ అనాలిసిస్‌లో ఏమైతే ప్లాన్ చేసుకొని ఉంటామో అది 10-10:15లో మనం అబ్జర్వ్ అయితే చేస్తాం. అది జరుగుతుందా లేదా? జరిగినా జరగకపోయినా మనం ఒక ప్లాన్ అనేది ఉంటుంది కదా! ఆ ప్లాన్‌కి అనుకూలంగా 10:30 తర్వాత అయితే మనం ట్రేడ్‌ని ఎగ్జిక్యూట్ చేయాలండి. ఓకేనా? మనం ట్రేడ్ ఎప్పుడైనా తీసుకోనియండి. మనం మాక్సిమం టైమ్ వచ్చి ట్రేడ్ ఎగ్జిట్ టైమ్ వచ్చి 3:00 లోపలైతే మీరు ఎగ్జిట్ అయిపోవాలండి. ఒకవేళ కుదరలేదు ది వరస్ట్ కేస్‌లో 3:10 కైనా మీరు అయితే ఎగ్జిట్ అయితే అవ్వాలి. అలాగే మార్కెట్ ఇప్పుడు నేను వైట్ కలర్ లైన్ 10:30-2:30 వరకు డ్రా చేశాను. 2:30 ఎందుకంటే 2:30 తర్వాత ట్రేడ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయకూడదు. అంటే మనం 2:30 ముందు ఎటువంటి ట్రేడ్స్ అయినా ఎగ్జిక్యూట్ చేస్తే, అంటే ఆల్రెడీ చేసుంటే దాన్ని మనం 3:00 వరకు హోల్డ్ చేయొచ్చు. అంతేగాని 2:30 తర్వాత ఒక ఫ్రెష్ ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయకూడదు ఒక సేఫ్ ట్రేడర్ అనేవాడు. ఇప్పుడు మనం ఇంకా ప్రాక్టికల్‌గా మాట్లాడుకుందామండి. నేనేం చెప్పాను? 10-3:00 వరకు అయితే మనం స్క్రీన్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసే టైమింగ్ వచ్చి 10:30-2:30 అని చెప్పాను. ఓకే. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. మనం పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ ఇప్పుడు నేను ప్రాక్టికల్‌గా చెప్తున్నానండి. ఈరోజు 10థ్ రోజున మార్కెట్ ఎలా ట్రేడ్ చేయాలనుకునేది మన అనాలిసిస్ ఆల్రెడీ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ వీడియోలో అయితే చేసాం. ఏమని చేసాము? 24,443 పైన దాన్ని క్రాస్ అయితే మనం ఒక కాల్ పొజిషన్ అయితే తీసుకున్నాము. అలాగే 24,350 బిలో వచ్చి ఒక పుట్ పొజిషన్ అయితే తీసుకున్నాము అని మనం నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్‌లో అయితే మనం అనుకున్నాం. ఓకే. నేనేం చెప్తున్నాను? ఇంక ట్రేడ్ అనేది 10:30 తర్వాతే తీసుకోవాలి అని చెప్పాను. మరి మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. ఒకవేళ మనకి మార్కెట్ అనేది 10:30 లోపల లేదు 9:15కి ఓపెన్ అయింది. ఒక 9:30 లోపలే మనకి మార్కెట్ అనేది క్రాస్ అయిపోయింది. ఇక్కడ క్రాస్ అయిపోయి గ్రీన్ క్యాండిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. మనం 10:30 వచ్చేటప్పటికి ఇక్కడ నుండి ఒక 50 పాయింట్స్ అప్ సైడ్ ఉందనుకోండి మార్కెట్. మరి అప్పుడు మనం మార్కెట్‌ని మిస్ అయిపోతాం కదా అని ఒక డౌట్ ఉండొచ్చు. అలా కాదండి. మనం ఒక పోస్ట్ అనాలిసిస్ చేసిన తర్వాత ఒక సేఫ్ ట్రేడర్ ఎప్పుడు కూడా 10:30 తర్వాతే ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి.
ఒకవేళ మనకి మన లెవెల్ అయితే క్రాస్ అయిపోయింది. మనం 10:30 ముందే. అప్పుడు అలాంటి సిట్యుయేషన్‌లో మనం బై ఆన్ డిప్స్ కోసం చూడాలండి. అంటే ఎంత పైకి వెళ్ళినా స్వింగ్ కోసం వెయిట్ చేయాలండి. ఒక స్వింగ్ అయితే వస్తుంది. అప్పుడు బై ఆన్ డిప్ అక్కడ ఒక ఎంట్రీ అయితే ప్లాన్ చేసుకొని దాని తర్వాత మనం ఫర్దర్ అప్ సైడ్ కోసం వెయిట్ చేయాలండి. ఇది ప్రాసెస్. నేను 10:30 తర్వాతే ఎందుకు ఎగ్జిక్యూట్ చేయమంటున్నానంటే, ఈ 9:15 నుండి 10 వరకు 9:15 నుండి 10 వరకు మార్కెట్‌లో వాలటిలిటీ అనేది ఉంటుందండి. లేదా సైడ్ వేస్ అన్నా ఉంటుంది. అంటే మాక్సిమం టైం మీరు ఒక్కసారి బ్యాక్ టెస్ట్ చేసుకోండి. 9:15 ఓపెన్ అయిపోయింది. ఇంకా ఫటాఫట్ పైకి వెళ్ళిపోతానే ఉంటుంది. లేదా కిందకి వెళ్ళిపోతానే ఉంటుంది. అది ఎప్పుడో 1 మంత్‌కి ఒకసారి లేదా 1 మంత్‌కి 2 టైమ్స్ అట్లా జరుగుతుంది. మీరు అది దృష్టిలో పెట్టుకొని మీరు ప్రతిరోజు 9:15కే ట్రేడ్ తీసుకుంటారంటే అది మీకు గ్యారంటీ 100% లాస్‌కి 100% ప్రాబబిలిటీ లాసే అవుతారండి. సో, అలా ఎప్పుడు అనుకోవద్దు. ఒక 10:30 వరకు అయితే మార్కెట్‌ని వదిలేయండి. ఒకవేళ మీకు ట్రేడ్ తీసుకోవాలి అనుకున్నా 10:20 నుండి అయితే తీసుకోవచ్చు. 10:20 నుంచి కూడా ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి అది ఒక వెయిటింగ్ పీరియడ్. 9:15 టు 10 అసలు మీరు మార్కెట్‌ని చూడొద్దు. అసలు స్క్రీన్‌ని క్లోజ్ చేసేయండి. మీరు 10 ముందైతే స్క్రీన్ ముందు ఉండండి. 10 అప్పుడు స్క్రీన్ ముందు ఉండి 10-10:15 మార్కెట్‌ని అబ్జర్వ్ చేయండి. ఆ తర్వాత మీరు పోస్ట్ మార్కెట్‌లో ఏవైతే అనుకున్నామో మనం ఏమనుకున్నాము పోస్ట్ మార్కెట్ అనాలిసిస్‌లో రేపటి గురించి 24,443 పైన అయితే కాల్, 24,350 కింద అయితే పుట్ అనుకున్నాం. అలా జరుగుతుందా లేదా అనేది 10-15 లోపల మనకైతే అర్థమైపోతుంది. 10-15 తర్వాత మనం ట్రేడ్స్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎస్ఎల్ ఎక్కడ పెట్టుకోవాలి అనేది అంటే ఆల్రెడీ ఒక ప్రైజ్ యాక్షన్ అయితే ఇచ్చేసి ఉంటుంది మనకి 9:15 టు 10 లోపల. ఆ ప్రైజ్ యాక్షన్ బేస్ చేసుకొని మనం ఎస్ఎల్ ఎక్కడ పెట్టుకోవాలి అనేది ఒక ప్లాన్ అయితే చేసుకొని 10:20 టు 10:30 లోపల మనం ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేద్దాం. ఒకవేళ మార్కెట్ అనేది ఈ లెవెల్ క్రాస్ కాలేదు, ఈ లెవెల్ క్రాస్ కాలేదు, ఇక్కడే సైడ్ వేస్లో ఉంది. అప్పుడు మనకి మనం ఏమనుకున్నాము 10:30 టు 2:30 లోపల అయితే ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నాం. కానీ 2:30 దాకా ఇక్కడే ఉంది. ఆ రోజు మనకి ట్రేడ్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అయిందండి అంటే ఆ రోజు మార్కెట్ వదలాల్సిందే. ఒకవేళ అంటే మనం ఒక లెవెల్ అనుకున్నామా ఒక్క నిమిషం అండి. ఓకే, ఒక లెవెల్ ఈ లెవెల్ కానీ క్రాస్ అయితే అది ఏ టైం 10:30 తర్వాత ఎప్పుడైనా కానివ్వండి, 10:30 టు 2:30 దాని లోపల ఎప్పుడైనా ఈ లెవెల్ని క్రాస్ అయితే అప్పుడు మాత్రమే కాల్ పొజిషన్ తీసుకోవాలి. ఒకవేళ 3 తర్వాత ఈ యొక్క మన యొక్క లెవెల్ని క్రాస్ చేసినా అది అంటే ఒక రీటైల్ ట్రేడర్ 3 తర్వాత అయితే ఎంట్రీ అయితే ఇవ్వకూడదు. అది గుర్తుపెట్టుకోండి. సారీ, 3 కూడా కాదు, 2:30 తర్వాత మనం ఎంట్రీ అయితే ఇవ్వకూడదండి. ఒకవేళ ఆల్రెడీ మీరు ఒక్క నిమిషం అండి. ఓకే, ఆల్రెడీ మీరు ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. మన టార్గెట్ అనేది చాలా నిదానంగా అవుతుంది. మనం ట్రేడ్ అనేది 10:30కి ఎగ్జిక్యూట్ చేసాం, కానీ మన టార్గెట్ అయితే నిదానంగా వెళ్తుంది. అలాంటప్పుడు మనం మ్యాక్సిమం కేసెస్ 3 వరకే ట్రేడ్లో ఉండడానికి ట్రై చేయండి. ఇంకా ఆ తర్వాత మీరు అది ప్రాఫిటబుల్ ఇచ్చినా లాస్ట్ సైడ్ వెళ్దాం, మీరైతే 3 ఎగ్జిట్ అయిపోండి. ఓకేనా? ఇవైతే నోట్ చేసి పెట్టుకోండి. మీరు ట్రేడ్ ఎగ్జిక్యూట్ టైం వచ్చి 10:30 టు 2:30 లోపల ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయితేనే మీరు ట్రేడ్ చేయండి, లేకుంటే చెయ్యొద్దు. ఓకేనా? ఇంకా మనం మార్కెట్లో ఏ టైమింగ్స్లో ట్రేడ్ తీసుకుంటే లాస్ అయ్యే ప్రాబిలిటీ ఎక్కువగా ఉంటుంది అనే దాన్ని కొంచెం చూద్దామండి. మార్కెట్లో ఫస్ట్ 9:15 టు 10 మధ్యలో అయితే ఎటువంటి ట్రేడ్ అయితే తీసుకోకూడదండి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఫస్ట్ క్యాండిల్ అయితే ట్రేడ్ చేయకూడదండి. ఈ 9:15 క్యాండిల్ ఉంది కదా, మీరు ఎప్పుడైనా బ్యాక్ టెస్ట్ చేసుకోండి. 9:15 క్యాండిల్ అనేది చాలా వాలటైల్గా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో అది ఆ యొక్క ఫస్ట్ క్యాండిల్ అంటే మనం 5 మినిట్స్లో చూస్తామండి ఇంట్రాడే ట్రేడింగ్ అనేది. కాబట్టి ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్లో ఒక సెల్లర్స్ మాత్రమే అంటే అది అడ్జస్ట్ చేసుకుంటారండి వాళ్ళు. ఏమైనా అదే ప్రీవియస్ ట్రేడ్స్ ఉంటాయి కదా, ఆ ట్రేడ్స్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. అంటే ఒక్కొక్కసారి గ్యాప్ ఓపెన్ అవుతుంది, ఒక్కొక్కసారి గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది, ఒక్కొక్కసారి ఫ్లాట్ ఓపెన్ అవుతుంది. అవి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఫస్ట్ 5 మినిట్స్ అది వాళ్ళ కోసం అండి. ఎటువంటి ఒక ఫ్రెష్ ట్రేడ్ అయితే అస్సలు తీసుకోవద్దు. మీరు మార్కెట్లో 9:15 టు 9:20 లోపల ఎటువంటి ట్రేడ్ తీసుకున్నా శతకోటి దరిద్రాలు మీ అరిచేతిలో పెట్టుకున్నట్టే. ఈ మాట గుర్తుపెట్టుకోండి. 9:15 టు 9:20 క్యాండిల్లో అస్సలు కూడా ట్రేడ్ అనేది చెయ్యవద్దు. రాసి పెట్టుకోండి ఈ మాట. 9:15 టు 9:20 లోపల అది ఆ క్యాండిల్ మన రీటైల్స్ అయితే కాదు. ఎవరైతే మార్కెట్లో ఆల్రెడీ పొజిషన్స్ పెట్టుకొని ఆ పొజిషన్స్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడానికి మాత్రమే ఆ యొక్క క్యాండిల్ ఫామ్ అవుతుంది. అంతేగాని ఎటువంటి ఫ్రెష్ ట్రేడ్ తీసుకొని కాదు. ఒకవేళ మీరు ట్రేడ్ తీసుకున్న 99% యూ విల్ బీ ఇన్ ఏ లాస్. రాసి పెట్టుకోండి ఈ మాట. ఓకే, మరి 9:20 నుంచి ట్రేడ్ తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చండి. 9:21 నుంచి మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు. కానీ ఎవరు చేయొచ్చు అంటే ఎవరైతే
ఇంటర్మీడియట్ లెవెల్లోనే అంటే ఇంటర్మీడియట్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆల్రెడీ మార్కెట్లో బాగా ప్రాఫిట్స్లో ఉండి అండ్ నేను తోపుని అనుకున్న వాళ్ళు మాత్రమే ఆ 921 నుంచి అయితే ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయవచ్చు. అంటే మార్కెట్ ఆల్రెడీ మంచి ప్రాఫిట్స్ ఉండాలండి. మంచి ప్రాఫిట్స్ ఆల్రెడీ చేసేసి హీ విల్ బి ఏ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ విల్ బి ఏ ప్రాఫిటబుల్ ట్రేడర్. అలాంటి మైండ్ సెట్ అంటే వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది మార్కెట్ పైన. అప్పుడు మాత్రమే 921 నుంచి అయితే ట్రేడ్ అది ఇంకా సేఫ్ అంటే 930 నుంచి అయితే మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎవరైతే ఆల్రెడీ ప్రాఫిటబుల్గా ఉంటారో వాళ్ళు మాత్రమే 921 నుంచి 930 లోపల మార్కెట్ని అయితే చూసుకొని 930 నుంచి అయితే ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఎప్పుడు టిల్ 230 వరకు మాత్రమే, 230 to 240 మాత్రమే. ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్ 230 to 240 మాత్రమే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నేను 3 o'clock తర్వాత సారీ 3 o'clock తర్వాత మనం ఎందుకు ట్రేడ్ చేయకూడదు అంటే 3 o'clock తర్వాత కూడా మన మార్కెట్ అయితే కాదండి. ఈవెన్ యువర్ ప్రాఫిటబుల్ ట్రేడర్ అయినా కావచ్చు, లేదా బిగినర్ అయినా కాదు, లేదా ఇంటర్మీడియట్ ట్రేడర్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు. 3 o'clock తర్వాత అయితే అది మంది కాదు, అది ప్యూర్లీ బిగ్ ప్లేయర్స్కి. ఆ ట్రేడింగ్ టైమింగ్ వచ్చి బిగ్ ప్లేయర్స్కి మాత్రమే. మీరు గమనించినట్టయితే ఒక 1 month బ్యాక్ టెస్ట్ అయితే చేసుకున్నాం. 1 month బ్యాక్ టెస్ట్లో మీకు మ్యాక్సిమం కేసెస్ ఒక 2 లేదా మ్యాక్సిమం 3 అంటే యావరేజ్గా అయితే ఒక 2 times అయితే మంచి మూమెంట్ అయితే వస్తుంది. అంటే ఒకేసారి ఒక నిఫ్టీలో అయితే ఒక 200 points అప్ మూవ్ ఇవ్వడం, అలాంటివన్నీ 3 o'clock తర్వాత. వాటి కోసం మీరు ప్రతిరోజు 3 o'clock అప్పుడు ట్రేడ్ కానీ చేస్తే మీరు 99% లాస్ అయితే అవుతారండి. కాబట్టి 3 o'clock తర్వాత అయితే ట్రేడ్ చేయొద్దు. ఒక సేఫ్ ప్లేయర్ అనేవాళ్ళు 9:15 to 10 o'clock వరకు ట్రేడ్ చేయొద్దు. 10 o'clock తర్వాత మార్కెట్ని చూసుకొని 10:20 లేదా 10:30 పైన అయితే ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా 240 లోపల మీ ట్రేడ్స్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయి ఉండాలి. 230 లోపల మీ ట్రేడ్స్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోవాలి. 230 తర్వాత మీరు ఎటువంటి ఫ్రెష్ ట్రేడ్స్ అయితే తీసుకోవద్దు. అంటే ఎవరైతే 230 ముందు ఎవరైతే ఆల్రెడీ ట్రేడ్స్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే 3 o'clock వరకు ఆ ట్రేడ్స్ అనేది హోల్డ్ చేసుకోవచ్చు. 3 o'clock తర్వాత మీరైతే కంపల్సరీ ఎగ్జిట్ అయిపోవాలి. ఒకవేళ యాజ్ ఏ ప్రైజ్ యాక్షన్ సిచ్యువేషన్ బేస్లో కుదరలేదు, దెన్ 310 అనేది మ్యాక్సిమం టైమింగ్ అండి. ఆ 310 తర్వాత మీరైతే ఎగ్జిట్ అయిపోవాల్సిందే. ఎందుకంటే 3 o'clock తర్వాత ప్రీమియం డికే అనేది చాలా ఉంటుందండి. కాబట్టి అది కాస్త చూసుకోండి. ఈ వీడియోలో ఇంత ఎఫర్ట్స్ పెట్టి చేసినందుకు ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి. టెలిగ్రామ్ కూడా జాయిన్ అయితే అవ్వండి, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. థ్యాంక్ యూ అండి.